ప్రభువు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని పరలోకపు సంగతులను మనము ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి ప్రభువునకు మనం ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో దేవుని సన్నిధానములో దేవుని మాట కొరకై కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట శుభవందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వారలారా, గడిచిన సందేశములో ఒక మాటను మనం ధ్యానం చేశాం. దేవుని వాక్యములో ఆనందించుట వలన కలిగే ఆశీర్వాదాలు ఏవి అని, వాక్యములో దేవుని బిడ్డలమైన మనం ఆనందిస్తే మనకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయో కొన్నింటిని మనం ధ్యానం చేశాం. ఈరోజు ఆ సందేశానికి కొనసాగింపుగా దేవుడు మనలను చూసి ఆనందించేది అలాగే సంతోషించేది ఎప్పుడు? దేవుడు మనలను చూసి మొదటిది ఆనందించేది, రెండవది సంతోషించేది ఎప్పుడు? మీరు పొరపాటు పడమాకండి. ఆనందం, సంతోషం ఒకటి కాదు. నేను చాలా పర్యాయములు మీకు జ్ఞాపకం చేశాను. అందం వేరు, సౌందర్యం వేరు, ఎలాగో చెబుతూ వచ్చాను. ఆనందం వేరు, సంతోషం వేరు. ఆనందం అనేది ఒకరు మాత్రమే చేయగలరు. ఉదాహరణకు, నేను దారిలో వెళ్తూ ఉన్నాను, ఒక 500 నోటు దొరికింది, నాకు చాలా ఆనందం. పోగొట్టుకున్నాడు ఒక బాధే కానీ దొరికిన నాకు చాలా ఆనందం. 500 దొరికింది నాకు అని. ఇప్పుడు ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవడమే సంతోషం. నాకు 500 దొరికింది తెలుసా అని పంచుకునేది సంతోషం. ఆనందించడానికి ఒక వ్యక్తే చాలు, సంతోషించడానికి ఆ వ్యక్తికి తోడుగా ఒకరికన్నా ఎంత ఎక్కువ మంది ఉన్నా పర్లేదు. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తూ ఉన్నప్పుడు లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక స్త్రీ 10 వెండి నాణేలలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఇల్లు ఊడ్చింది, మొత్తం పైన వెతికింది, దొరికింది. ఇప్పుడు ఇరుగు పొరుగున్న వాళ్ళందరినీ పిలిచి చెబుతుంది, మీరు నాతో కూడా సంతోషించండి. నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది నాకు దొరికింది తెలుసా అని తన మనస్సులో ఉన్న ఆనందాన్ని 10గురితో పంచుకుని సంతోషిస్తుంది. ఈరోజు దేవుడు మనల్ని చూసి ఆనందించాలి. దేవుడు మాత్రమే కాక, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడే కాక దేవదూతలు సైతం మనల్ని బట్టి సంతోషించాలి అని అంటే మనం ఏం చేయాలో, ఎలా ఉండాలో కొన్ని మాటలు చూద్దాం. రండి మూలవాక్యానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము దేవుడు ఆనందించే సంఘటనలు కొన్ని చెబుతున్నాడు. 41వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనము. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. మొదటి లైన్ మరి నేను చదివాను. వారికి మేలు చేయుటకు వారి యందు నేను ఏం చేస్తున్నాను? ఆనందిస్తున్నాను. వారికి మేలు చేయుటకు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. దేవుడు మనకు మేలు చేయాలని ఆనందంగా ఎదురు చూస్తూ ఉన్నాడట. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని కుమారుడా, కుమార్తె, మేలు చేయాలి అని ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది కూడా ఎలాగున్నాడు అంటే పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో మనకు మేలు చేయడానికి ఆనందంగా ఎదురు చూస్తున్నాడు. మరి ఎందుకు చేయట్లా? ఏం కారణం?
ఆయన మేలు చేయకోకుండా, ఆయన ఆనందించుకోకుండా ఉండడానికి కారణం ఏంటి అని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయములో ఒక చక్కటి మాట ఉంది. మనం చూద్దాం ప్రియులారా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 17వ వచనాన్ని ఒక్కసారి దేవుని మాటగా మనం చూద్దాం. 13వ అధ్యాయం 17వ వచనము. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము వలపోయుచు కన్నూరు విడుచుచుండు నుండును. చాలు. దేవుడట మనకు మేలు చేయాలని ఆనందంగా ఎదురు చూస్తూ ఉంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన మాట వినుకోకుండా గర్వముతో ప్రవర్తిస్తున్నామట. ఆయన మాట వెనక గర్వముతో ప్రవర్తిస్తూ ఉన్నందుకు మనం ఆరాధిస్తున్న దేవుడు చాటుకు వెళ్ళి ఏం చేస్తున్నాడట? ఏడుస్తూ ఉన్నాడు. దేవుడు చెబుతున్న మాట ప్రియులారా భక్తుని నోట. ఆయన అంటున్నాడు, ఎందుకు నేను ఏడుస్తున్నానో తెలుసా? మీకు మేలు చేయాలనుకున్నాను, నేను మీకు మేలు చేసి ఆనందపడాలని నా పూర్ణ హృదయంతో ఎదురు చూస్తుంటే ఆ మేలు పొందుకోకుండా, నేను ఆనందించుకోకుండా, నా మాట వినుకోకుండా మీరు గర్వముతో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి నేను మీ ఎదురుగా ఏడ్చలేక చాటుకు వెళ్ళి నేనేం చేస్తున్నాను? ఏడుస్తున్నాను. దేవుడు తన మాట వినని ప్రజలను బట్టి ఆయన ఏం చేస్తున్నాడట? ఏడుస్తున్నాడట. నేను మొన్నటి దినాన ఒక సంగతి విన్నాను. తెలంగాణ అంటే ఇప్పుడు మనం హైదరాబాదు మనము విడిపోయాం కదండి, మన ఆంధ్ర తెలంగాణ అని. తెలంగాణలో నకిరేకల్లు అనబడేటటువంటి ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఒక తండ్రికి, ఒక భార్యాభర్తలకు, వారికి ఒకే ఒక కుమార్తె జన్మించింది. జరిగిన సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకటే ఒక కూతురు అల్లారముద్దుగా పెంచుకున్నారు. వయసు వచ్చింది, పెళ్ళిడు వచ్చింది. అప్పుడు వాళ్ళు అనుకున్నారు, మనకు చాలా ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉంది, ఎవరికైనా ఇస్తే అల్లుడు ఇల్లరికం వస్తాడో రాడో, కాబట్టి మన బంధువుల్లోనే సంబంధాన్ని వెతుకుదాం, మనకు తగిన వాన్ని ఎంచుకుందాం. మన అమ్మాయి మన ఇంటికి అల్లుడు ఇల్లరికం రాకపోయినా కనీసం మనకు దగ్గరలో ఉంటే చాలు, మనం చూసి ఆనందించవచ్చు అని వారి మేనల్లుడినే, అంటే ఆ వ్యక్తి యొక్క చెల్లెలు కొడుకునే సంబంధం చూసి, ఓకే ఈ అబ్బాయి అయితే మంచిగా ఉంటాడు, మనకు అన్ని విధాల తగినవాడు అని చెప్పి పెళ్లి చేశారు. పెళ్ళి అయిపోయింది. కొంతకాలం గడిచి రాకపోకలన్నీ జరిగాయి. తర్వాత ఈ తండ్రి వ్యవసాయ పనిలో పడి, దాదాపు అప్పట్లో ఫోన్లు లేవు, ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పేది, దగ్గర ఒక 18 సంవత్సరాల క్రితం. సో ఈ తండ్రి ఆ కూతురింటికి పోకోకుండా తన పనులలో తను బిజీ అయిపోయాడు. మొత్తం పైన పంట వేశారు, పంట ఒడుపుకున్నారు. సంతోషభరితంగా ఒకసారి వెళ్ళి కూతురును చూసొద్దామని తన భార్యకు చెప్పి ప్రయాణమై కొన్ని బిడ్డకు కావలసిన ఇష్టపడేటటువంటి పరికరాలు తీసుకొని, తినుబండారాలు తీసుకొని వెళ్తే ఆ కుమార్తె చావడానికి అటు బ్రతకడానికి అతి చేరువలో మంచం మీద ఒక పేషెంట్ మాదిరి ఇంత ఉన్న ఆమె ఇంత అయిపోయి పడుకొనుంది. ఈయన చూసి తల్లడిల్లిపోయాడు. ఏంటమ్మా, ఏంటి ఇలాగైపోయావు, నిన్ను సరిగా చూసుకోవట్లేదా, ఏమైంది, అసలు నీకు చూయిస్తున్నారా అని అడిగితే, నాయనా మంచోడని చెప్పేసి పెళ్లి చేసావు, వాడికి లేని అలవాట్లు ఏవీ లేవు, త్రాగుడు, వ్యభిచారం, జూదం అన్ని అలవాట్లు కలిగిన వాడు, నేనుండగానే ఇంకొక దాంతో తిరుగుతూ ఉన్నాడు, నాకు బాగలేకపోతే పట్టించుకోక నన్ను పూర్తిగా ఇంటిలోనే వదిలేసేసాడు, చూపించేవాడు పలకరించే దిక్కులేదు, ఇలాగ అయిపోయిందని తండ్రి ఒడిలో పడి బోరుమని ఏడిస్తే, ఓకే మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం, నేను నిన్ను ముందు చూయించుకొని నిన్ను బతికించుకోవాలి అని చెప్పి ఆ తండ్రి ఆ ఇంటి వాళ్ళకి చెప్పి గొడవలేం పెట్టుకోకుండా ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వచ్చి
మొత్తం పైన ఆ బిడ్డకు సరైన వైద్యం అందించి ఊరి పెద్దలను పిలిచి, ఇక ఇలాంటి కుటుంబంలో నా కూతురు ఉండకూడదు అని ఆలోచన చేసి విడుదల కాగితం తీసుకొని, మీవన్నీ మీరు తీసుకోండి, మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇక మీకు మాకు సంబంధం లేదు అని పెద్దల సమక్షంలో ఒక పత్రికను రాయించుకొని, నా కూతురు నా కళ్ళ ముందు ఉంటే చాలు అని ఇంట్లో పెట్టుకున్నాడు. కానీ ఇంట్లో పెట్టుకున్న ఇరుగు పొరుగు వారు ఆ మాట ఈ మాట అంటారు కాబట్టి మొత్తం పైన వాళ్ళు వీళ్ళు అలాగే ఎన్ని రోజులను పెట్టుకుంటావు అయ్యా, ఎవరికో ఒకరికి తగిన వ్యక్తికి చూసి ఇచ్చేయి అని చెప్పేసానంటే, ఎవరా అని మరలా వెతికి ఆ దగ్గరలోనే సూర్యాపేట అనే ప్రాంతంలో ఒక వ్యక్తిని కనుగొని, అయ్యా ఇలాగ జరిగిన మాట వాస్తవమే, నా బిడ్డకు పెళ్ళయింది ముందు, కానీ పరిస్థితులు ఇలాగ జరిగాయని ఆ ఇంటి వారికి చెప్పి వాళ్ళు వీళ్ళు సమ్మతి పడి ఆ అమ్మాయికి మరొక వివాహం చేశారు. ఈ అమ్మాయి కూడా సంతోషంగా తన తండ్రితో, అమ్మ ఇక చక్కగా కాపురం చేసుకో, 10 రోజులకు ఒకసారి లేదా నెలకు ఒకసారి ఆ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి అక్కడ చాలా సంతోషంగా ఉంది, అల్లుడు కూడా సంతోషంగా చూసుకుంటున్నాడు. ఒక రాత్రి, ఒక సాయంకాలం ఇక అందరూ భోంచేసి 9-9:30 ఆ ప్రాంతంలో ఎవరి మంచాలకు వాళ్ళు ఎక్కి నిద్రకు చేరుకునేసరికి ఒకడొచ్చి బయట తలుపును బాదుతూ ఉన్నాడు. ఈ పెళ్లి అయినటువంటి రెండో పెళ్లి చేసుకున్న అబ్బాయి వాళ్ళ ఇంటిది. ఎవడు ఈ టైంలో తలుపు బాదుతున్నాడు అని చెప్పి ఆ అమ్మాయిని చేసుకున్న వ్యక్తే వచ్చి తలుపు తెరిచాడు. ఎవరండి మీరు అని అడిగాడు. నేనెవరా, దాన్ని రమ్మను బయటికి అని అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావు, దేని రమ్మనాలి అన్నాడు. నువ్వు చేసుకున్నావే నా మొదటి భార్య, రెండో భార్యగా, దాని రమ్మను బయటికి అన్నాడు. ఈయన కొంచెం కోపం వచ్చినా తమాయించుకొని, అలాంటివన్నీ ముందే విడుదల చేసేసుకున్నారు కదా, మీరు ఇలాగ రావడం తప్పు, ఊరి పెద్దలను పిలిచి పంచాయతీ జరిగితే నిన్ను కట్టేసి కొట్టాల్సింది వస్తుంది అని చెప్పారు, ముందు దాన్ని రమ్మని చెప్తాను అని అన్నాడు. ఈ రమ్మను చెప్తూ అనేసరికి ఆ అమ్మాయి లోపల నుంచి బయటకు వచ్చింది. బయటికి రాగానే, దీనికి నాకు విడుదలైందా? అయింది. ఏమే విడుదలైందా? ఎవర్రా నువ్వు? అయిపోయిన తర్వాత మళ్ళీ మా ఇంటికి వచ్చావు, మా నాన్నకు చెప్తాను అమ్మాయి మాట్లాడుతుంటే. వాడన్న మాట ఏంటో తెలుసా? నేను వద్దు, నా సంబంధం వద్దు, నా కుటుంబం వద్దు అని విడుదల చేసుకున్న దానివి నేను పెట్టిన ముక్కు పుల్ల ఎందుకు పెట్టుకున్నావే నా ముక్కుకు? అది పోతా అని అన్నాడు. అది ఊడబిక్తే రాలా. ఈయన అన్నాడు, నీది నీకు ఇచ్చి పంపుతాం, వెళ్ళిపో, అక్కడ గొడవ చేయొద్దు అని చెప్పేసి పంపించేశాడు. ప్రొద్దున్నే ఈ రెండో భర్త ఏం చేశాడంటే, ఆమె కావలసిన సామాన్లు ఇచ్చి, నువ్వు మీ ఊరికి వెళ్ళిపోంగ, నువ్వు నాకు అవసరం లేదు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మామ వచ్చి ఈయన అడిగాడు, ఏమైంది నాయన, నువ్వు ముందే చెప్పాను కదా ఇలాంటి సంఘటన జరిగింది పెళ్ళి అని, మరలా నా బిడ్డను నా ఇంటికి పంపితే ఎలాగ చెప్పు అని చెప్పేసానంటే, ఆయన అన్నాడు, ఇన్ని రోజులు నీ కూతురు నా దగ్గర ఉన్నప్పుడు, నాతో కాపురం చేస్తున్నప్పుడు, వాడి వస్తువులన్నీ వానికి ఇచ్చినప్పుడు ఆ ముక్కు పుడక తీసి ఇవ్వాలని తెలియదా? నాకు అక్కర్లేదు అని రెండు ఆయన అన్నాడు. ఈ కూతురు మొదటిసారి ఎలాగ ఏడ్చిందో, నాయనా నా జీవితాన్ని ఇలాగ అయిపోయిందని ఏడిస్తే ఒడిలో ఉన్నప్పుడు ఆ తండ్రి, అమ్మా నేను చేసిన పొరపాటే, నా తప్పిదమే, నీకు తిరిగి మంచి జీవితాన్ని నేను ఇస్తానులేని ఆరోగ్యం బాగు చేయించుకున్న ఈ తండ్రి రెండోసారి ఇదే కుమార్తె ఆ తండ్రి ఒడిలో పడి, ఏంటి నాన్న ఇలాగైపోయిందని ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి ఇప్పుడు ఏడ్చడంలా ఎదల ఆనుకున్నటువంటి కుమార్తెను బయటికి తోసి, పనికి మారిన నేను ఎన్ని మాటలు ముఖం కడుక్కున్నప్పుడు నీ చేతికి ఆ ముక్కు పుడక తగలేదా? ఎన్ని మాటలు అద్దంలో చూసుకుంటూ ఉన్నప్పుడు నీ ముఖం మీద ఆ ముక్కు పుడక కనపడలేదా? అది తీసేసుకోవాలని తెలియదే నీకు? నీ జీవితాన్ని నీ చేతులారా నాశనం చేసుకొని ఈరోజు మళ్ళీ ఒకరిని ఏడుపులు ఏడుస్తుంటే ఎన్నని చేయగలడే తండ్రి పోయాని తోశాడు. తర్వాత విషయం తర్వాత చెప్తాను, కానీ ఇప్పుడు నేనేమంటున్నానో తెలుసా? బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఏ పాపమైతే చేయమని, ఏ నీచమైన కార్యమైతే చేయమని పంచభూతముల సాక్షిగా దేవుని ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి అదే పాపము చేస్తుంటే, ప్రతి ఆదివారం ఈ సేవకుడు నిలబడి దేవుని వాక్యం చెబుతుంటే అద్దములో నీ పాపము నీకు పదే కనపడుతున్నా
తీసివేసుకొని ముక్కు పుడక లాంటి నీ పాపము ఒకరోజు పరలోకం వెళ్ళకోకుండా నేనేం చేస్తుంది? తోసి వేస్తుంది. గుర్తు పెట్టుకో. అట్లాటైపోయిందా? ప్రతి వారం వాక్యం వినడం మా కోసం చెప్పాడు, మమ్మల్ని అన్నాడు, మరి నీ కోసం చెప్పి నిన్నన్నప్పుడు ఆ పనికి మారిన సాతాను లక్షణం ఏదైతే ఉందో ఆ వాడి దగ్గర తాగుడు, జూదం, వ్యభిచారం ఉంటే వాడు వద్దనుకొని వచ్చిన ఈమె వాడి వస్తువును పెట్టుకోవడం ఎంత తప్పో, ఏ పాపమైతే వద్దనుకొని ప్రభు నామములో రక్షించబడ్డావో అదే పాపాన్ని నువ్వు చేస్తూ ఆయన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు నా దేవుడు ఏం చేస్తున్నాడంట చెప్పండి? చాటుకుపోయి ఏడిపిస్తావా దేవుణ్ణి? ఏడ్పించడమేనా తగడం? ప్రభునందు ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఏ బలహీనత అయితే ప్రభువులోనికి రాకముందు ఉందో, ప్రభు బలలో చేయి వేయకముందు ఉందో, ఆ బలహీనత ప్రభు బలలో చేయి వేసిన తర్వాత, నీటిలో రక్షించబడి బాప్టిజం పొంది రక్షించబడిన తర్వాత మరలా అది మన దేహంలో, మన జీవితంలో ఏముండకూడదు? ఉండకూడదు. ఇది వాస్తవం అండి. నేను ఆ విషయాలని చదువుతున్నప్పుడు కట్టుకథ చెప్పలా, నేను కథలు చెప్పేవాని కాదు, వాస్తవాలు మాట్లాడుతూ ఉన్నాను. ఆ తండ్రి మొదటిసారి బలహీనమైన తన కూతురును నా తప్పిదాన్ని బట్టే ఇలాగ జరిగిందమ్మా అని ఏడ్చిన వాడు రెండవది అంటున్నాడు, ఎన్ని పర్యాయములు ఊరికి వెళ్ళేటప్పుడు, భర్త చేరువకు చేరేటప్పుడు, ఇంటిలో ఉన్నప్పుడు అద్దములో చూసుకుంటున్నప్పుడు నీ ముఖము మీద ఉన్న ఆ ముక్కు పుడక కనపడలేదే పనికి మాలిన దాన అని ఆ తండ్రి అన్నట్టుగా వాక్య అద్దము, యాకోబు రాసిన పత్రిక మొదటి 2 అధ్యాయాలు వాక్యము అద్దమై ఉన్నది అని చెబుతూ ఉంటే ఆ అద్దములో నీ పాపమేదో నీకు కనబడుతూ ఉంటే తీసివేసుకోవాలని తెలియదా నీకు? తెలియకపోతే నీ జీవితం భూమి మీదనే ఏమవుతుంది? విడవబడుతుంది. ప్రియులారా, ఇంకొక మాట చెప్తాను. ఏడుపోనే సందర్భం వచ్చింది కాబట్టి బాప్టిజం తీసుకున్నాగా పరలోకం పోతాం మేము. పోతారా? అలాగే చెప్పిందా బైబిలు? ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎవరికో పచ్చ కామెరలు అయ్యాయి. చాలా డేంజర్ కదండి, ఊదు కామెరలని, పచ్చ కామెరలని. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, అయ్యగారు కామెరలు అయ్యాయని. అయ్యో అలాగా, నేను మంచి మెడిసిన్ ఇస్తాను, ఫస్ట్ క్లాస్ అయిన మెడిసిన్, నువ్వు బాగుపడతావు, అయితే నేను చెప్పినట్టు చేయాలి అన్నాడు. ఓ మీరు చెప్పినట్టు చేస్తానయ్యా అన్నాడు. ప్రొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఈ మందులు చక్కగా వేసుకో. రెండవది, ఈ కామెరల సమయంలో తలకిక్కి చచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చికెన్ తినగాకు, మటన్ తినగాకు, ఇంకా ఏవేవో కొన్ని పత్యాలు పెట్టాడు. ఇలాగుండు, ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ కనపడు అని చెప్పాడు. ఈయన వెళ్ళాడు, 10 రోజులు మెడిసిన్ వేసుకున్నాడు. 15 రోజులు మెడిసిన్ వేసుకోమంటే 15 రోజులు మెడిసిన్ వేసుకుంటున్నాడు. 15 రోజు డాక్టర్ గారి దగ్గరికి రావాలి, మెడిసిన్ అయిపోయింది, మళ్ళీ 15 రోజులకి ఇస్తారా అని. ఈ లోపు అతను చచ్చిపోయాడు. కామెర్లు తలకెక్కి చచ్చిపోయాడు. ఇప్పుడు అతను ఎందుకు చచ్చిపోయాడు? పత్యం చేయలే, మాత్రలు వేసుకున్నాడు, పత్యం చేయలే. మాత్రలు 15 రోజులు మింగాడు, 3 పూట్ల చెప్పిన టైంలో మింగాడు, కానీ పత్యం చేయలే. అందుకేమయ్యాడు? చచ్చాడు. బ్యాప్టిజం తీసుకున్నావు, పాపం మానమనే పత్యం చెప్పాడు దేవుడు, పరిశుద్ధంగా బ్రతకమనే పత్యం చెప్పాడు దేవుడు. నువ్వు బతికినంత కాలం బ్యాప్టిజం నేను పొందాను, నేను ప్రభు బలలో పాలు పొందానని పత్యం చేయకోకుండా వచ్చి ప్రార్థనలో కూర్చొని పోతున్నావు. నువ్వు కూడా ఏమవుతావు? గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో చూద్దామా? రండి వాక్య భాగంలోనికి వెళ్దాం. తగులుతూ ఉంటాయి, సరి చేసుకుంటే మేలు. అలాగే ఉన్నారంటే ఎవడికి ఎవడు బాధ్యులు కాదు. చూద్దామా దేవుడు ఆనందించే విషయము? కీర్తనల గ్రంథము 37వ కీర్తన. దేవుడు ఆనందపడేది ఎప్పుడు? 23వ వచనాన్ని చూద్దాం. చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాను, ఎగ్జాంపుల్స్ అయినప్పటికీ, ఉదాహరణలు అయినప్పటికీ, ఒక తండ్రి తన బిడ్డ విషయమై పడ్డ వేదన, అమూల్యమైన మాటలు మళ్ళా ఇంటికి వెళ్ళి నాకు గుర్తుపెట్టుకొని ధ్యానం చేయండి. మేము ఎలాగున్నాం? మా నాయన మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు. ఎవరు మా నాయన అంటే? ప్రభు అయినా యేసుక్రీస్తు. నేను మళ్ళీ ఏం చేస్తున్నా?
ఒకప్పుడు ఒకంతో ఉండే, ఎవడు వాడు? సాతానుడు. వాడి చేతుల్లో ఉంటే నేను విడిపించాడు దేవుడు, తన స్వరక్తం ఇచ్చి నన్ను సంపాదించాడు. ఇప్పుడు ఇంకా వాని ఆనవాళ్ళు నా దగ్గర ఏమన్నా ఉన్నాయా? వాని యొక్క గుర్తులు ఏమైనా నా దగ్గర ఉన్నాయా? ఆలోచన చేయండి. నీకు పాపం అనే రోగం ఉన్నింది, పరమ వైద్యుడైన యేసు ప్రభు చెంతకొచ్చావు, ఆయన చెప్పే వాక్యం వింటున్నావు, కానీ పథ్యం ఉన్నావా? పథ్యం లేకపోతే వాడు 15 రోజులు బతికాడు, నువ్వు ఎన్ని రోజులు బతుకుతావు తెలియదు. 37వ అధ్యాయం 23వ వచనం. దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడో చూద్దామా? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. దేవుడు ఎప్పుడు ఆనందపడతాడు అని చూస్తూ ఉన్నప్పుడు, నా దేవుడు ఆనందపడే మొట్టమొదటి సందర్భం, మనం ఒక మంచి ఇల్లు కట్టుకున్నామనో, ఒక 20 సవరాలు బంగారు దిగేసుకున్నామనో, ఒక 20-30 లక్షలు బ్యాంకు బ్యాలెన్స్ ఉందనో ఆయన సంతోషపడ్డు. ఎందుకో తెలుసా? ఆయనకు అవన్నీ వెంట రావని తెలుసు. మీకు తెలుసు, ఒక దైవ సేవకుడు గడిచిన దినాల్లో చనిపోయాడు. ప్రవీణయ్య, పగడాల ప్రవీణయ్య. ఆయన ఆస్తి ఎంతో తెలుసా? 2000 కోట్ల ఆస్తి. 2000 కోట్ల ఆస్తిపరుడు. ఆయన చనిపోయాడు. చంపారా? చనిపోయాడు. అలా ప్రక్కన పెడదాం. ఏం తీసుకుపోయాడు ఆయన వెనకమడితే? కానీ ఆయన చనిపోయినా, ఆయన వెంట ఆస్తి రాకపోయినా, ప్రపంచం నలుమూలలా తను బ్రతికిన బ్రతుకు, చేసిన మంచి ఏం చేస్తున్నారు? చెప్పుకుంటూ ఉన్నారు. మనకు 2000 కోట్ల ఆస్తి లేకపోయినా, 2 లక్షలు కూడా మన దగ్గర బ్యాలెన్స్ లేకపోయినా, మనం కూడా ఒకరోజు చస్తాం. చంపినా, చంపకపోయినా, చచ్చినా, ఎవరైనా చంపకపోయినా చనిపోతాం. అప్పుడు మన గురించి ప్రపంచం మాట్లాడుకోవద్దు, అవసరం లేదు. ప్రపంచం మాట్లాడుకోవద్దు. మనము నడిచిన నడత, జీవించిన జీవితం, మన ప్రవర్తనల గురించి కనీసం మనం నివసిస్తున్న ఊరిలో, మనమున్న వీధిలోనైనా 10 మంది హృదయపూర్వకంగా కన్నీరు కార్చి మంచిగా బతికాడండి, మంచిగా బ్రతికిందండి అని చెప్పుకోగలిగితే, నలుగురు కన్నీరు కార్చి పాడే 4 పక్కలా పట్టుకొని హృదయపూర్వకంగా 4 కన్నీటి చుక్కలు కార్చారు అంటే, మనము బ్రతికిన 60, 70, 50, 100 బ్రతుకు ఏమైనట్లు? విలువైనది. దానికి ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, ఒక్కని ప్రవర్తనను బట్టి దేవుడు ఏం చేస్తాడట? ఆనందపడతాడట. ప్రవర్తన అంటే నడవడిక. జీవిత నడవడికను చూసి ప్రభువు సంతోషించాలి. అందుకేనండి ఎన్నో పర్యాయాలు మనం ధ్యానం చేశాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మరలా చదవద్దు, కానీ మొదటి 2 వచనాలు చూస్తున్నప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. బుద్ధిహీనులు అర్పించినట్లు బలులు అక్కర్లేదు నాకు, సమీపించి ఆలకించి బ్రతుకును మార్చుకొనుట నాకు ఇష్టం. దేవుని బిడ్డలారా, ఎన్నో ఏండ్ల నుంచి దేవుని సన్నిధానానికి వస్తున్నాం. మన ప్రవర్తన ఎలాగుంది? మేమన్నీ బాగున్నాం, ఒక్కటి చాలు నువ్వు పతనం కావడానికి. ఎన్నో పర్యాయాలు చెప్తుంటాను. ఒక పెద్ద డ్రమ్ములో ఒక చిన్న రంధ్రం ఉంది అంటే, ఆ డ్రమ్ము 1500 లీటర్లు ఏదైనా 15,000 లీటర్ల నీళ్లు నింపబడినా సరే, ఈ రోజు కాకపోయినా ఒక నెల రోజులకైనా ఆ సూది అంత చిన్నగా నీళ్లు వెళ్ళిపోతూ ఉంటే, ఒక నెల రోజులకు కానీ ఆ డ్రమ్ము ఏమైపోతుంది? ఖాళీ అయిపోతుంది. ఒక్క రంధ్రము చాలు. నీలో పతనం కావడానికి ఒక్క బలహీనత చాలు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, నీ ప్రవర్తన ఎలాగుంది? ప్రతి మనిషి జీవితంలో 2 ప్రవర్తనలు ఉంటాయండి. ఒకటి మంచి ప్రవర్తన, రెండవది చెడు ప్రవర్తన. మంచి ప్రవర్తన ప్రభు చేత ప్రశంసించబడుతుంది,
చెడు ప్రవర్తన ఎప్పుడైనా ఆయన సన్నిధి నుంచి త్రోసివేయబడుతుంది. ఒక మాట చెప్పమంటారా? ప్రవర్తన వచ్చింది కాబట్టి యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 18వ వచనాన్ని ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. నేను వారి ప్రవర్తనను చూచితి, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. ఎంత గొప్పదండి! ఆయనట మన ప్రవర్తనను చూసే దేవుడట, చూసి మనలో ఉన్న బలహీనతలను స్వస్థపరుస్తాడట, నడిపిస్తాడట. మనము దుఃఖపడినప్పుడు ఏం చేస్తాడట? ఓదారుస్తాడట. మీకు అర్థం కావడానికి, వారు దుఃఖపడుతున్నప్పుడు ఓదార్చడానికి. బిడ్డ ఫెయిల్ అయ్యి ఏడుస్తూ ఉంటే తల్లిదండ్రి ఓదార్చరు. ఏం తక్కువ చేసామే నీకు? ఏం తక్కువ చేసావు నీకు? అందరి మాదిరి ఫీజు కట్టలేదా? టయానికి భోజనం పెట్టలేదా? యూనిఫామ్ కుట్టించలేదా? ట్యూషన్కు పంపలేదా? ఇన్ని చేస్తే ఫెయిల్ అయ్యి మళ్ళీ ఏడుస్తున్నావా? పనికి మాలిన దానా అని ఒక కోపముతో వీలైతే ప్యాడ్ మీద ఒకటి కొడతాం. అదే చక్కగా చదివి ఏ వ్యర్థమైన స్నేహాలు లేకోకుండా మంచిగా పాస్ అవ్వాల్సినటువంటి వ్యక్తి తను రీచ్ అవ్వాల్సిన దానికి కొంచెం దగ్గర అయిపోయి, నేను చాలా కష్టపడ్డానమ్మా, నేను చాలా ప్రయాసపడ్డాను, నిజంగా నేను ఈ టార్గెట్ అనుకున్నాను, ఈ టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాను, ఈసారికి అవుతానమ్మా నేను, ఇది ఒక్కసారి నన్ను ఎక్స్క్యూజ్ చేయండి డాడీ అమ్మ అని ఇంట్లోకి వచ్చింది అంటే కన్నా నిజంగా మన బిడ్డ యొక్క ప్రవర్తన, చదివే విధానం మనకు తెలుసు కాబట్టి సరేలేమ్మా రా భోంచేద్దాం, ఈ మాత్రమైనా వచ్చే సంతోషం అని మన పిల్లలను మనం ఏం చేస్తాం? సముదాయించుకుంటాం. చేతులారా పోగొట్టుకోవడం వేరు, సరిదిద్దుకోవడం వేరు. దేవుడు అంటున్నాడు, నీ ప్రవర్తన చూసి నిన్ను ఓదార్చాలి దేవుడంటే, నేను ఎప్పుడూ తప్పటడుగు వేయను ప్రభువా, ఎందుకో తొందరపాటుతో ఈ ఒక్క పొరపాటు చేశాను, దీన్ని కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను, దయతో నన్ను కనికరించు అంటే నీవు కార్చే కన్నీటిని నా ప్రభువు ఏం చేస్తాడు? తుడిచివేస్తాడు. అలాగా బైబిల్ గ్రంథంలో ఎవరైనా ఉన్నారంటే దావీదు కనిపిస్తాడు మనకు. నేను నిజంగా తప్పు చేశాను, ఇలాగ చేయకూడదు, ఇంకెప్పుడు చేయనన్నాడు. ఎప్పుడైనా చేశాడేమో బైబిల్ని బాగా చదివితానండి. నేను క్లుప్తంగా ధ్యానం చేస్తున్నప్పుడు వృద్ధాప్యం వచ్చిన తర్వాత తనకు శరీరములో చలి ఎక్కువైపోయి వెట్ట కలగడానికి ఆ దేశంలో ఒక చిన్నది యవ్వనస్తురాలు, బహు సౌందర్యవతి అయినటువంటి స్త్రీని తెచ్చి ఆయనకు వేడి కలగడానికి ఆయన శరీరపు కౌగిట్లోనికి పంపితే దావీదు ఆ విషయమందు వెట్టయితే దేహానికి వేడైతే కలిగింది, కానీ ఆమెతో పాపమైతే తను చేయలా. ఒక్కసారి చేసినందుకే నా కుటుంబం తారుమారైపోయింది ప్రభువా, నా బిడ్డలు చచ్చిపోయారు, 4 చనిపోయారు, ఇంకా నేను చేయను. దేవుడు ప్రవర్తనను చూసేవాడు ప్రియులారా. ఆ ప్రవర్తనను బట్టి దేవుడు ఆనందించే దేవుడు. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.